హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. రియల్మీ 12 Pro Plus అఫ్కోర్స్ ఫైనల్గా ఈ రోజు అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అయింది. యాక్చువల్గా 3 వేరియంట్స్ అయితే ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్, 128GB, 8GB ర్యామ్ అండ్ 256GB అండ్ 12GB ర్యామ్ అండ్ 256GB అని చెప్పి సో 3 వేరియంట్స్లో అయితే ఇండియాలో లాంచ్ అయింది. సో బేస్ వేరియంట్ 8GB ర్యామ్, 128GB చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 29,999 ఎగ్జాక్ట్గా 30,000 రూపీస్ ప్రైస్లో అయితే సో ఇండియాలో లాంచ్ అయింది. సో ఖచ్చితంగా ఆ ప్రైజింగ్లో చూసుకుంటే మాత్రం నాకు కొంచెం ఓవర్ ప్రైజింగ్ లాగానే అనిపించింది. సో ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్తో వచ్చింది, లైక్ డిస్ప్లే కానీ అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే. బట్ ఖచ్చితంగా నాకు కొంచెం ఓవర్ ప్రైజింగ్ లాగానే అనిపించింది. సో వీడియోలో నేను మీకు రియల్మీ 12 Pro Plus అనేది సో ఖచ్చితంగా ఈ ప్రైజింగ్లో అసలు ఎందుకు తీసుకోవచ్చు అండ్ ఎవరికి షూట్ అవుతుంది, ఇది వర్తా కాదా అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో వీడియో మీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ థింగ్ అఫ్కోర్స్ ఇందులో మీకు డిస్ప్లే 6.7 ఇంచెస్ OLED డిస్ప్లేస్తో వస్తుంది. అండ్ అఫ్కోర్స్ మీకు కర్వ్డ్ సూపర్ AMOLED డిస్ప్లేది అండ్ దాంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ మీకు 950 nits మ్యాక్సిమం బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది అండ్ దాంతోపాటు PWM డిమ్మింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. సో ఖచ్చితంగా డిస్ప్లే మాత్రం ఈ ప్రైస్ పాయింట్లో చూసుకుంటే ప్రీమియం డిస్ప్లే అని చెప్పొచ్చు. లైక్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మీకు అవుట్డోర్ కండిషన్స్లో కానీ అండ్ ఈవెన్ ఇండోర్ కండిషన్స్లో కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సో ఖచ్చితంగా మీకు చాలా బెటర్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అండ్ 30,000లో డిస్ప్లే అనేది వర్తి అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్వేర్కి వెళ్తే మాత్రం అఫ్కోర్స్ ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 చిప్సెట్తో వస్తుంది. ఇది 4nm టెక్నాలజీ పైన బిల్డ్ అయింది అండ్ ఈ ఇయర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఇది అంత మంచి గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు, బట్ ఓవరాల్గా మీకు హై గ్రాఫిక్స్లో మీరు గేమ్ని ప్లే చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు గేమ్ కంట్రోల్ అనేది చాలా బెటర్గానే ఉంది. బట్ స్టిల్ చెప్తున్నా స్నాప్డ్రాగన్ 7S Gen 2 అనేది ఖచ్చితంగా మంచి ప్రాసెసర్ అయితే కాదు. అండ్ దాంతోపాటు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అఫ్కోర్స్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే 2 years అంటే Android 15 అండ్ 16 ఖచ్చితంగా మీకు అప్డేట్స్ పరంగా అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ రియల్మీ 5.0 వర్షన్తో వస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది ఓకే. ఈ బడ్జెట్లో రియల్మీ UI ఎంతవరకు మనకి ప్రాపర్గా ఉంటుంది, ఎందుకంటే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ చూసుకుంటే మొత్తం ఖచ్చితంగా చాలా బ్లోట్వేర్ అయితే ఉంది. ఈవెన్ మీకు చాలా మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు హాట్ గేమ్స్ అండ్ హాట్ యాప్స్ అండ్ ఇలాంటివన్నీ కూడా చాలా బ్లోట్వేర్ అయితే ఈ ఫోన్లో ఉంది. అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే అఫ్కోర్స్ మీకు బ్యాక్ సైడ్ కంప్లీట్లీ చూసుకుంటే ప్రీమియం వెగన్ లెదర్ డిజైన్తో ఉంది. అండ్ ఈ వెగన్ లెదర్ డిజైన్ ఏదైతే ఉంది ఇది చూడడానికి కొంచెం డిఫరెంట్గా అండ్ స్టైలిష్ అండ్ ప్రీమియం లుక్లోనే ఉంది. బట్ ఓవరాల్గా ఏదైతే మీకు కెమెరా సెటప్ ఉందో ఇది సర్కిల్ డిజైన్లో ఇది నాకు కొంచెం బోరింగ్ లాగానే అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి కూడా ఇదే డిజైన్తో చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. బట్ నాకు డిజైన్ పరంగా కొంచెం మరీ అంత ప్రీమియంగా అనిపించింది కానీ అంత న్యూ లుక్ లాగా అయితే అనిపించలేదు. మీకేమనిపించిందో లెట్ మీ నో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ సైడ్ ఫ్రేమ్స్ చూసుకుంటే కంప్లీట్లీ ప్లాస్టిక్ ఫ్రేమ్స్తోనే వస్తుంది అండ్ డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది అండ్ డ్యూయల్ మైక్స్తో వస్తుంది. అలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇందులో 50+64+8 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అఫ్కోర్స్ మీకు 50 మెగాపిక్సెల్ చూసుకుంటే సోనీ IMX890 సెన్సార్తో వస్తుంది అండ్ 64 మెగాపిక్సెల్ చూసుకుంటే పెరిస్కోప్ లెన్స్తో వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఆప్టికల్ 3x జూమ్ కూడా ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అనేది ఖచ్చితంగా మీకు క్వైట్ గుడ్ కెమెరాస్ అని చెప్పొచ్చు. అండ్ మీకు ఫ్రంట్ సైడ్లో 32 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో ఓవరాల్గా 30,000 బడ్జెట్లో ఖచ్చితంగా కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఈ బడ్జెట్లో మంచిగానే ఉందని చెప్పొచ్చు. సో ఫైనల్గా వీటితో పాటు అఫ్కోర్స్ మీకు అడిషనల్ ఫీచర్స్ ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా దీనిలో డ్యూయల్ 5Gకి సపోర్ట్ చేస్తుంది అండ్ బ్లూటూత్ 5.2కి సపోర్ట్ చేస్తుంది అండ్ దాంతోపాటు Wi-Fi 6కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఇలా కొన్ని ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ ఖచ్చితంగా మనకి 30,000 బడ్జెట్లో ఇది తీసుకోవాల్సిన మొబైల్లా కాదా అనుకుంటే మాత్రం సో ఫైనల్ కన్క్లూజన్లో సింపుల్గా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా 30,000 బడ్జెట్లో డిస్ప్లేకి ఖచ్చితంగా మనం చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు కెమెరాస్ ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మనకి చాలా ప్రీమియం కెమెరాస్ అనే చెప్పొచ్చు. బట్ ఖచ్చితంగా మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నా లేదంటే మొబైల్ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నా సో ఈ బడ్జెట్లో మాత్రం రియల్మీ 12 Pro Plus అనేది వర్తీ కాదనేది నా ఒపీనియన్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి.